మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది, డిజైర్ ఉంటుంది. కానీ ఆ కోరికలను ఆచరణలో అంటే యాక్షన్లో పెట్టేవారు చాలా తక్కువ మంది మాత్రమే మిత్రులారా. ఆ యాక్షన్లో పెట్టేవారు మాత్రం ఖచ్చితంగా విజేతలుగా నిలుస్తారంట మిత్రులారా. మీరు మీ యొక్క కోరికలను ఆచరణలో పెట్టి మీరు విజయం సాధించడానికి ఒక 5 అద్భుతమైన సత్యాలు ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను మిత్రులారా. ఖచ్చితంగా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. డబ్బు సంపాదించాలని మీ యొక్క కోరికను మీరు నెరవేర్చుకోవాలంటే ఈ వీడియో మస్ట్ అండ్ వాచ్ మిత్రులారా, లాస్ట్ వరకు చూడండి. ఓకే మిత్రులారా, ఫస్ట్ వన్ ఏంటంటే మీకు కోరిక ఎంతవరకు ఉంది, డబ్బు సంపాదించే కోరిక ఎట్లా ఉంది, అలాగే మీరు దానికోసం ఆచరణ ఏం యాక్షన్ ప్లాన్ ఏం చేస్తున్నారు అనేది చాలా ముఖ్య మిత్రులారా. మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి గమనించండి. అందరికీ ఒకే కళ ఉంటుంది మిత్రులారా, అందరికీ ఒకే కళ ఉంటుంది. నేను ధనవంతుడు, నేను కావాలి, నా దగ్గర చాలా డబ్బు ఉండాలి. కానీ మిత్రులారా, ఆ కళ నిజం చేసుకునేది కేవలం 1% మంది మాత్రమేనట. ఎందుకు మిత్రులారా, మిగిలిన వారు 99% ఎందుకు నిజం చేసుకోవట్లేకపోతున్నారు అంటే 99% కోరిక మాత్రం ఉంది, కానీ 1% మందికి ఆచరణ ఉంది అని నమ్మండి మిత్రులారా. మీ కోరిక మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసేది మీ కోరికను గుర్తుపెట్టుకోండి. మీ కోరిక మిమ్మల్ని నిద్రపోనివ్వదు, కానీ ఆచరణ మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుందని నమ్మండి. మీరు కోరిక ఉందనుకోండి, అది మీరు నిద్రపోకుండా చేస్తుంది, కానీ మీరు ఆచరణలో మీ కోరికను ఆచరణగా మార్చారనుకోండి, అది మీకు గమ్యానికి చేరేలా చేస్తున్న సత్యం తెలుసుకోండి. మిత్రులారా, డబ్బు అనేది గాలి నుండి ఊడిపడదండి. డబ్బు అనేది గాలిలో నుండి ఊడిపడదని సత్యం తెలుసుకోండి. అది మీ శ్రమకు, మీరు సమాజానికి ఇచ్చే విలువకు అంటే వాల్యూకి ప్రతిఫలం సత్యాన్ని తెలుసుకోండి. కేవలం మీ యొక్క ఆలోచనలతో మీరు కోటీశ్వరులు అయిపోతామని అనుకోవడం పగటి కల మాత్రమే మిత్రులారా. మీకు ఎంత పెద్ద ఆలోచనలో ఉన్నా కూడా మీ దగ్గర ఉన్న ఆలోచనని ఆచరణలో పెట్టండి మిత్రులారా. ఆచరణలో పెట్టాలంటే ముందుగా మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోండి. చాలామంది డబ్బు సంపాదించడం ఎలా అని వెతుకుతూ ఉంటారు, కానీ మీరు అడగవలసిన ప్రశ్న ఏంటంటే నేను ఎంత సమర్థుడిగా మారాలి, నేను డబ్బును సృష్టించాలంటే ఎంత సంపద సృష్టించాలి, ఎందుకోసం సృష్టించాలి అనేది వై అనేది మీకు క్లియర్గా ఉండాలి. డబ్బు మీ దగ్గరకు రావాలి అంటే మీరు ఒక అయస్కాంతంలా మారాలి మిత్రులారా. డబ్బు మీ దగ్గర రావాలంటే మీరు ఒక అయస్కాంతంలా మారాలి. మీరు డబ్బును సృష్టించాలి అంటే మీ దగ్గర ఎంత పెద్ద తెలివితేటలు ఉన్నా కూడా వాటిని ఆచరణలో పెట్టాలి. ఆచరణ పెట్టే సత్యాన్ని, సీక్రెట్ తెలుసుకోండి మిత్రులారా. మీరు సమర్థుడిగా ఎదిగినప్పుడు మాత్రమే మీకు నిజమైన సంపద వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు మీ దగ్గర రావాలంటే మీరు ఒక అయస్కాంతంగా మారే నైపుణ్యాన్ని ఏర్పరచుకోండి, స్కిల్ పెంచుకోండి. మీ స్కిల్ పెరిగితే డబ్బు దానంతరం అదే వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నేను ఓడిపోతే మీలో ఉన్న భయాన్ని వదిలేసేయండి. నేను ఓడిపోతే ఏంటి అనే భయం ఆచరణకు అతిపెద్ద అడ్డంకిని గుర్తుంచుకోండి. మీరు ఓడిపోతారనే భయంతో మీరు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు అది పని చేయకుండా ఉంటారు మిత్రులారా. అందుకోసం మీ లోపల కనుక ఏదైనా భయం ఉంటే దాన్ని వదిలేసేయండి. ఓటమి అనేది ముగింపు కాదు అనే సత్యం తెలుసుకోండి, అది ఒక పాఠం మాత్రమే అనేది తెలుసుకోండి మిత్రులారా. మీకు కోరిక ఉన్నవాడు మూడు బాగున్నప్పుడు పనిచేస్తాడంట మిత్రులారా. కోరిక ఉన్నవాడు అతని మూడు బాగున్నప్పుడు మాత్రమే పనిచేస్తాడంట, కానీ ఆచరణ ఉన్నవాడు మూడు బాగలేకపోయినా పనిచేస్తాడంట మిత్రులారా. మరి మీ కోరిక ఉందా, లేదా కావాలని నిజమైన బలమైన కోరిక ఉందా, బలమైన సంకల్పం ఉందా? ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి మిత్రులారా. మీకు ఆచరణలో ఎదురయ్యే మూడోది ఏంటంటే ఆచరణలో ఎదురయ్యే సవాళ్ళ గురించి కొన్ని చెప్తాను మిత్రులారా. మనం మొదలు పెట్టగానే అన్నీ సాఫీగా జరిగిపోవని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఏదైతే కావాలని మొదలు పెట్టారో అది అన్నీ సాఫీగా రావు, ఈజీగా మీ దగ్గరికి రావండి. చాలా అడ్డంకులు ఎదురవుతాయి మిత్రులారా. చిన్న చిన్న అడుగులు వేయడం అనేది చాలా చాలా ముఖ్యం అని తెలుసుకోండి. మీరు ఒకేసారి పెద్ద వ్యాపారం చేయాలనుకుంటే మీరు ఒకరోజు ఒక చిన్న పుస్తకం చదవడం లేదా ఒక మార్కెట్ రీసెర్చ్ చేయడం కూడా ఆచరణ ముఖ్యం సూచన తెలుసుకోండి మిత్రులారా. మీరు ఒక వ్యాపారం ఎలా చేయాలో, ఒక పెద్ద వ్యాపారం చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన బుక్స్ చదవడం లేదా దానికి సంబంధించిన మార్కెటింగ్ రీసెర్చ్ చేయడం అనేది ఆచరణను గుర్తుపెట్టుకోండి మిత్రులారా. విజేతల రహస్యం ఏంటో తెలుసా? స్థిరత్వం అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కంటిన్యూగా పనిచేస్తారు, అదే వాళ్ళ విజేతల రహస్యం అండి. ప్రపంచంలోని ధనవంతులైన ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ లేదా మన దేశంలో అంబానీలను తీసుకోండి. వీరికి మనకంటే ఎక్కువ గంటలు ఏమీ ఉండవు కదా. మనకి ఏదైతే 24 గంటలు ఉన్నాయో వారికి కూడా 24 గంటలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళ రహస్యాలు మనం తెలుసుకోవాలి మిత్రులారా. వాళ్ళ కన్సిస్టెన్సీ, స్థిరత్వం అంటే వాళ్ళు ఓటమి పాలైనా కూడా దాన్ని వదలకుండా చేశారు కాబట్టి, స్థిరమైన ఆచరణలో ఉన్నది కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు మిత్రులారా. మీకు ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని విడగొట్టండి. మీ లక్ష్యం ఒక 10 కోట్లు అయితే ఈ నెలలో మీరు సంపాదించాల్సిన అమౌంట్ ఎంత, మీకు ఎంత కావాలి? మీరు మొత్తం ఒక 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నారు అనుకో, ఈ నెలలో మీరు ఎంత సంపాదించాలి? 10,000 మీద మీరు దృష్టి పెట్టండి. పెట్టుబడి కేవలం డబ్బునే కాదు, మీ యొక్క సమయాన్ని కూడా
సరైన నైపుణ్యాల మీద పెట్టుబడి పెట్టండి, నేర్చుకోండి మిత్రులారా. మీరు ఎవరితో తిరుగుతున్నారో గమనించండి. మీ చుట్టూ ఉన్న 5 వ్యక్తుల సగటు ఆదాయమే మీ ఆదాయం అవుతుందని సత్యం తెలుసుకోండి. మీ చుట్టూ ఉన్న 5 వ్యక్తుల సగటు ఆదాయమే మీ ఆదాయం కూడా అవుతుందని సత్యం తెలుసుకోండి. మిత్రులారా, మీరు పడుకున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని మీరు వెతకకపోతే మీరు చనిపోయే వరకు కష్టపడుతూనే ఉండాలి అంటాడు వారెన్ బఫెట్ అనే గ్రేట్ ఎనలిస్ట్ మిత్రులారా. ప్రపంచ కుబేరుడు మిత్రులారా ఇలాంటి మాట చెప్తాడు. అందుకోసమే మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు పెరిగేలా మార్గాలు వేసుకోండి. వాటి కోసం ఇప్పుడే మొదలు పెట్టండి మిత్రులారా. మీరు ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ ఉన్న ప్లేస్లో నుంచి మీకు ఒకవేళ మీరు హోమ్లో ఉంటే పర్వాలేదు, ఒకవేళ మీ యొక్క హోమ్లో మీరు లేకపోతే మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ధనవంతుడిని అవ్వాలి అని మళ్ళీ పడుకుంటే మీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు మిత్రులారా. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ అనుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి గమనం నిద్రపోయారనుకోండి, మీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు. కానీ మిత్రులారా, ఈ క్షణం మీరు నిర్ణయం తీసుకోండి. మీ దగ్గర ఉన్న ఐడియాను కాగితం మీద పెట్టండి, మొదటి అడుగు వేయండి. అది చిన్నదైనా పర్వాలేదు, మొదటి అడుగు వేయండి. గుర్తుంచుకోండి మిత్రులారా, మీ యొక్క కోరిక మిమ్మల్ని స్టార్టింగ్ లైన్ దగ్గర నిలబెడుతుందని సత్యం తెలుసుకోండి. మీ యొక్క కోరిక మిమ్మల్ని స్టార్టింగ్ లైన్ దగ్గర మాత్రమే నిలబెడుతుంది. ఆచరణ మిమ్మల్ని ఫినిషింగ్ లైన్ దాటిస్తుందని సత్యం తెలుసుకోండి. డబ్బు అనేది గమ్యం కాదు, అది మీరు వేసే ప్రయాణంలో ఒక భాగం మాత్రమే మిత్రులారా. మీరు సంపాదించే ప్రతి రూపాయి వెనుక మీ చెమట చుక్క, మీ మేధస్సు ఉండాలి. మీ మిత్రులారా, మీరు ఏది సాధించాలన్నా కూడా మౌనం పాటించండి, తక్కువగా మాట్లాడండి, మీ పని మొదలు పెట్టండి. విజయం మీకోసం వేచి చూస్తుందని నమ్మండి మిత్రులారా. అలాంటి విజయం కోసం మీరు ముందుకు వెళ్ళి మీరు అనుకున్నది సాధించి చాలా గట్టిగా ప్రయత్నం చేసి మీరు అనుకున్నది సాధిస్తారని, ఆ సాధించే శక్తిని మీరు ఏర్పరచుకొని మీరు ముందుకు వెళ్ళి ప్రపంచానికి మీ విజయం ద్వారా 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటూ మిత్రులారా, ఈ వీడియోలో మీరు డబ్బు సంపాదించాలని మీ యొక్క కోరిక, ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఆచరణ కాదు మిత్రులారా, ఆలోచన కాదు ఆచరణ ముఖ్యమైన సత్యం తెలుసుకొని మీ దగ్గర ఉన్న టాలెంట్ని మీరు ఆచరణగా మార్చి మీరు కూడా డబ్బు సంపాదించి ఉన్నతోన్న శిఖరాలకు చేరుకొని మీరు మీ జీవితం మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలని, అలా ఆదర్శంగా ఎదిగే ఆ శక్తిని ఆ యూనివర్స్, ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.